వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందున వెహికల్ లోన్ గురించి మీతో కొన్ని విషయాలు పంచుకున్నా. షోరూమ్ దగ్గర ఎదురైనటువంటి పరిస్థితి, బ్యాంక్ లోన్ ఎదురైనటువంటి పరిస్థితి, ఈ విధంగా. అసలు యాక్చువల్గా మనం ఏ ప్రొడక్ట్ అయినా కొనడానికి వెళితే దానికి ఒక ఎంఆర్పి అంటూ ఉంటుంది. ఆ ఎంఆర్పి అనేది మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అనేది ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్. ఏవైతే గవర్నమెంట్ ట్యాక్సెస్ ఉంటాయో, జిఎస్టీ ఎట్సెట్రా, అవన్నీ కలుపుకొని వారి యొక్క మార్జిన్స్ అన్నీ కలుపుకొని ఆ యొక్క ఎంఆర్పి. సో ఆ ఎంఆర్పి పైనే మనకేమన్నా వారి యొక్క ప్రాఫిట్ను కొద్దిగా తగ్గించుకొని, లాస్కి కాదు, వారి యొక్క ప్రాఫిట్ని తగ్గించుకొని మనకి డిస్కౌంట్ రూపేణా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇస్తే గనక. అంతేగాని ఎంఆర్పి పైన వసూలు చెయ్యరు. ఇది ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. అయితే ఈ యొక్క కార్ల విషయానికి, వెహికల్స్ విషయానికి వచ్చేవరకు ఇక్కడ ఎంఆర్పి అంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్. ఆ ఎక్స్ షోరూమ్ ప్రైస్కే వారు మనకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దానిపైన రోడ్ ట్యాక్స్ అని, ఇన్సూరెన్స్ అని, ఆ యొక్క పర్మనెంట్, టెంపరీ రిజిస్ట్రేషను, హైపోతికే ఛార్జెస్, ఇఫ్ వీ గో ఫర్ లోన్స్, ఈ విధంగా పెద్ద లిస్టు ఇస్తారు మనకి. వెరసి అది చూసి మనకి కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఎందుకంటే వెహికల్ కాస్ట్ ఒకటి ఉంటుంది, వచ్చే వరకు ఇంకోటి ఉంటుంది. దాదాపు 1,50,000 ఎక్కువ. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏదైతే ఎక్స్ షోరూమ్ ఉంటుందో అది ఇంక్లూడ్స్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ ప్లస్ సెస్ కలిపి. అంటే దాదాపు 14+1 29% వరకు. అది కలిపిన తర్వాతే ఎక్స్ షోరూమ్ ప్రైస్ వస్తుంది. మనం వెహికల్ తీసుకునేటప్పుడు ఆ యాక్చువల్ ప్రైస్ ఎంతో అక్కడ షో చేస్తారు. అది చూసి మనకి కళ్ళు బైర్లు గమ్ముతాయి. ఎందుకంటే ఇక్కడ ఒక వెహికల్ యాక్చువల్ కాస్ట్ వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి కాస్ట్ ఎంత అంటే 5,47,246. దానిపైన ఈ యొక్క జిఎస్టీ ప్లస్ సెస్ కలుపుకొని అంటే అరౌండ్ 29%. దీనిలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి ఈ జిఎస్టీలో కూడా. ఎందుకంటే అప్ టు 10, అబౌవ్ 10, కొన్నిటికి 14, మరికొన్నిటికి ఈ విధంగా స్లాబ్స్ అయితే ఉన్నాయి. సో ఈ పర్టికులర్ దానిలో 14%, 14+14 సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ప్లస్ సెస్. సో ఈ పర్టికులర్ దానికి సిజిఎస్టీ 14, ఎస్జిఎస్టీ 14%, సెస్ 1%, వెరసి 29%. అప్పుడు ఎంత అవుతుంది? 1,58,700 అవుతుంది. ఇవి కలిపిన తర్వాత ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత అవుతుంది? 7,05,946 అవుతుంది. కానీ వారి వెబ్సైట్లో కానీ వారు మనకు చెప్పేది కానీ ఇంకా 2-3 వేలు ఎక్స్ట్రా ఉంటుంది. సో యాక్చువల్గా దీనిపైన మనం మరలా రోడ్ ట్యాక్స్ కట్టాలి. సో దీనిపైన రోడ్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 14%. ఇక్కడ కూడా మళ్ళా స్లాబ్స్ ఉన్నాయి రోడ్ ట్యాక్స్లో కూడా. సో ఇక్కడ 14%. అదే సెకండ్ వెహికల్ అయితే అతని పేరు మీదనే మరలా 2% ఎక్స్ట్రా. సో ఆ విధంగా అన్నమాట. సో ట్యాక్స్ ఇక్కడ 98,840 అయింది యాక్చువల్ ట్యాక్స్. సో ఇక్కడ ఈ యొక్క సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సెస్ ప్లస్ ఈ రోడ్ ట్యాక్స్ ఏవైతే గవర్నమెంట్కు పోతున్నావో అవి ఎంత అంటే 2,57,540 అక్షరాల. ఒక వెహికల్ 5,47,246 ఉన్నది. ఒక వెహికల్ కాస్ట్ దాదాపు 5,47,246 ఉన్న వెహికల్కి ఇంత ఘనంగా అంటే దాదాపు ఆల్మోస్ట్ 47% వీఆర్ పేయింగ్ యాజ్ ట్యాక్సెస్ టు గవర్నమెంట్.
ఇక్కడ వరకు అంతా మ్యాండేటరీ. ఓకే, ఇక్కడ మనం ఏమీ చేయడానికి ఏమీ ఉండదు. ఇదంతా మ్యాండేటరీ, ప్రభుత్వానికి చెల్లించవలసింది చెల్లించేస్తాం. ఇక ఉంటుంది ఇన్సూరెన్స్ అని, టెంపరీ పర్మనెంట్ రిజిస్ట్రేషన్, హైపోతికేషన్ అని, ఫాస్ట్ ట్యాగ్ అని, ఇంకొకటి అంటూ వేస్తారు. యాక్సెసరీసు, ఎక్స్టెండెడ్ వ్యారంటీ అని. వీటిల్లో చాలా మటుకు వారు దే ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ద కన్జ్యూమర్. ఇన్సూరెన్స్ 30,000, 33,000, 34,000, 35,000 ఈ విధంగా వేసుకుంటూ పోతారు. యాక్చువల్గా 27,000, 28,000 ఉంటుంది. కానీ 6-7,000 ఎక్స్ట్రా వేసేస్తారు ఇన్సూరెన్స్లో. అలానే ఈ రిజిస్ట్రేషన్ విషయంలో కూడా, టెంపరీ పర్మనెంట్ వీటిల్లో కూడా దాదాపు ఒక 1,000 రూపాయలు ఆ విధంగా, 1,500 ఆ విధంగా ఎక్స్ట్రా చేస్తారు. ఫాస్ట్ ట్యాగ్లో కూడా అలాగే ఎక్స్ట్రా చేస్తారు. అన్నింట ఎక్స్ట్రా తీసుకుంటారు. అలా కాకుండా యాక్చువల్ అమౌంట్ ఇది మనం చేసుకున్నా కానీ ఇన్సూరెన్స్ వారు చేసినప్పటికీ కూడా, ఎందుకంటే అవన్నీ మనం కూడా చేసుకోవచ్చు ఇవన్నీ. సో యాక్చువల్ అమౌంట్స్ వేస్తూ సర్వీస్ ఛార్జెస్ కింద ఒక 1,000-2,000 వేస్తే అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అంతేగాని అలా కాకుండా వారికి తోచినంత వేయడం, ఆ తర్వాత మరొక అమౌంట్కి ఆ ఇన్సూరెన్స్ కాపీ ఇవ్వడం, ఆ విధంగా అయినప్పుడు మనం తిరిగి డిమాండ్ కూడా చేయలేము. ఎందుకంటే ఒకసారి అమౌంట్ వారికి వెళ్ళిన తర్వాత ఇక వెనక్కి వచ్చేది కల్లా. సో ఈ విషయాలలో కన్జ్యూమర్గా మనం అప్రమత్తంగా ఉంటేనే, ఎంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా 3-4,000 ఎక్స్ట్రా వెళ్ళిపోతాయి ఖచ్చితంగా. ఎందుకంటే మన దగ్గర ఖచ్చితంగా తీసుకుంటారు అవి. అప్రమత్తంగా లేకపోతే కనుక 10-15,000 ఇట్టే వెళ్ళిపోతాయి. కారు కొంటున్న సంతోషంలో, అది క్యాష్ పెట్టైనా లోన్ తీసుకోనైనా లక్షలు పెట్టి కొంటూ ఉంటారు కాబట్టి ఇక వీటిని పట్టించుకోరు. ఆఖరికి 1,000 నుంచి 2-3,000 వరకు టిప్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే అవాయిడబులో అది అవాయిడ్ చేసుకుంటే మనకి 10-15,000 మిగులుతాయి. మిగలటం అంటే అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ కాకుండా ఉంటాయి. అయితే మన దగ్గర వ్యాపారం చేసే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు చూడండి, టాటా బిర్లాస్ ఒక నైతికతతో, నిబద్ధతతో వారు వ్యాపారం చేస్తారు. ఇక ఆదాని, అంబానీ లాంటి వారు, విజయ్ మాల్యా లాంటి వారు అడ్డతోవల్లో ఎక్కువ లాభం సంపాదించుకోవడానికి చూస్తారు. ఇప్పుడు టాటా వారికి వారి ఎయిర్ ఇండియా వెనుకకు వచ్చేసింది మరలా. అదే విజయ్ మాల్యాకి మరలా కింగ్ ఫిషర్ వస్తుందా? రూల్డ్ అవుట్. ఇక వారు వ్యాపారంలో నిలదొక్కుకోలేరు. ఎందుకంటే దే లాస్ట్ దైర్ క్రెడిబిలిటీ. ఎంతవరకు మోసం చేయాలో బ్యాంకర్స్ని కానీ, ఈ యొక్క కార్పొరేట్ సెక్టార్ని కానీ, కన్జ్యూమర్స్ని కానీ అంతవరకు మోసం చేసి లాభం తీసుకొని వెళ్ళిపోయారు. అదే టాటా బిర్లాస్ అయితే నైతికతతో, నిబద్ధతతో తరతరాలుగా వ్యాపారం చేస్తూ ఉన్నారు. దానిలోనే వారు ముందుకు పోతూ ఉంటారు. వారి వ్యాపారం అలానే ఉంటుంది, ఎక్కడికి పోదు. సో ఆ విధంగా మన ఎంటిటీ లాంగ్ రన్లో కొనసాగాలి, నిలబడాలి అంటే కన్జ్యూమర్ మనసులను గెలుచుకోవాలి. అంతేగాని వారి దగ్గర నుంచి ఎలా డబ్బు ఎక్స్ట్రాక్ట్ చేద్దామా అని అయితే చూడకూడదు. మన ప్రోడక్ట్ సేల్ చేయటం వరకే పరిమితం కావాలి. ఒక ప్రోడక్ట్ని మనం సేల్ చేశామంటే ఇట్ ఈజ్ అన్ అచీవ్మెంట్ వారికి, అంతవరకే ఉండాలి. కానీ కన్జ్యూమర్ దగ్గర నుంచి ఈ విధంగా విపరీతంగా పిండడం అనేది ఎంత మాత్రం సమంజసం కాదు. యాజ్ ఏ సేల్స్మెన్ నీ ప్రొడక్ట్ అమ్మడానికే నువ్వు చూడాలి, అమ్ముడు అవ్వడానికే నువ్వు చూడాలి. నీకు లాస్కి అయితే నువ్వు అమ్మవు కదా. ఎక్స్ షోరూమ్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీథింగ్.
ట్యాక్సులు కానీ మీ ప్రాఫిట్స్ కానీ అన్నీ ఉంటాయి దానిలోనే. దానిపైన ఏమైనా డిస్కౌంట్ ఇస్తే ఇచ్చి నువ్వు యూ హ్యావ్ టు సెల్, అదర్వైజ్ యూ సెల్ ఆన్ ఎంఆర్పి ఎక్స్ షోరూమ్ ప్రైస్కే. ఇక మిగిలినవన్నీ యాక్చువల్ ప్రైస్ మీరు వసూలు చేస్తూ సర్వీస్ ఛార్జెస్ కింద 1000-2000 వసూలు చేయండి. చెబుతూ, అది కూడా చెబుతూ వసూలు చేస్తే కస్టమర్ ఆల్సో ఫీల్స్ హ్యాపీ. ఇక మనం అటు ఇటు తిరిగే బదులు వారే చేసి పెడుతున్నారు కదా అని అనుకుంటారు. ఇక ఆఖరికి బండి తీసుకున్న తర్వాత ఒకవేళ మనం యాక్సెసరీస్ కానీ తీసుకోకపోతే, సరే బాడీ కవర్ ఫ్రీగా వీఆర్ ఆఫరింగ్ అంటూ పెద్దగా గొప్పగా ఘనంగా చెప్పారు మన విషయంలో. కానీ యాక్చువల్గా దానికి 1000 రూపాయలు దే డిడక్టెడ్. ఎందుకంటే మనం క్యాష్ రూపైనా పే చేసినటువంటి డబ్బుకి 1000 రూపాయలు తక్కువకి రిసిప్ట్ ఇచ్చారు. ఏంటి అని అడిగితే అది బాడీ కవర్కి అన్నారు. మరి ఫ్రీగా అని చెప్పారు కదా అంటే అంతే, ఇక నవ్వడమే. అందుకే ఒక్కసారి వారి చేతిలోకి అమౌంట్ పోయిన తర్వాత వెనుకకు రాదు. అది ఇన్సూరెన్స్ రూపంలోనైనా ఇతరత్ర ఏ రూపంలోనైనా కానీ. కాబట్టి ఈ విషయంలో కన్జ్యూమర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రిజిస్ట్రేషన్ ఆఫీసులో కంపల్సరీ పోవాల్సి ఉంటుంది. అక్కడ ఫోటో దిగవలసి ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అవన్నీ మనకి షోరూమ్ వాళ్ళే ఇస్తారు. మనం అక్కడ ఫోటో దిగి రావాల్సి ఉంటుంది వెహికల్ని వారికి చూపించి. అయితే ఇక్కడ వారు కొర్రీస్ పెడతారు. వారికి ముట్టేది ముట్టకపోతే ఇబ్బంది పెడతారు. ఖచ్చితంగా అందరికీ ఈ పరిస్థితి ఎదురవుతుంది. వారు ఏదో కావాలని కోరుకుంటారు. గవర్నమెంట్ జీతభత్యాలు ఇస్తుంటే కూడా వేలు లక్షలు, పై అధికారులకైతే లక్షల్లో, కింది అధికారులకైతే వేలలో జీతాలు ఉన్నాయి కదా. అయినప్పటికీ కూడా దే డిమాండ్ లేకపోతే ఏదో ఒక కొర్రీ, ఏదో ఒకటి. ఇక్కడ మన విషయంలో ఏమైంది, ఇక్కడ బ్యాంకు స్టాంప్ వేసుకురండి అన్నారు. ఇక్కడ ఉన్నాయి కదా అండి స్టాంప్స్ అంటే, అలా కాదు ఇంకొక స్టాంప్ వేయించుకురండి అంటున్నాడు. ఇక్కడ హైపోతికేషన్ క్రియేట్ చేయబడుతుంది, హైపోతికేషన్ నోట్ చేయబడుతుంది. ఇక్కడ ఆయన కిరికిరి పెట్టవలసిన అవసరం లేదు. ఎక్కడ ఆయన కాషియస్గా ఉండాలంటే, హైపోతికేషన్ రివోకేషన్ చేస్తున్నప్పుడు, క్యాన్సిల్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు లోన్ తీరిపోయిన తర్వాత హైపోతికేషన్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆ యొక్క సీల్, ఆ యొక్క మేనేజర్ సైను జెన్యునా కాదా అని అప్పుడు నువ్వు కాషియస్గా ఉండాలి. నువ్వు ఏదో చెప్పాలి. కానీ ఇప్పుడు హైపోతికేషన్ క్రియేట్ చేయడానికి, హైపోతికేషన్ నోట్ చేయడానికి నువ్వు ఇక్కడ ఈ స్టాంప్ వేసుకురా, అక్కడ ఆ స్టాంప్ వేసుకురా అని ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. అది ఎందుకంటే వారికి ముట్టాల్సింది ముట్టలేదు కాబట్టి. ఈ విషయంలో మన దేశంలో అవినీతి ఉందని ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా అందరూ ఒప్పుకుంటూనే ఉన్నారు. మొన్ననే మన దగ్గర సీఎం కూడా అన్నారు, ఏం మాకు చేత కదా ఆ టీఎస్, బీపాస్, ఐపాస్ అని పెట్టి ఆన్లైన్లో అన్ని పర్మిషన్లు ఇవ్వాలా, స్క్వేర్ ఫీట్కి ఇంతనే తీసుకోనికి మాకు చేత కదా, అందరు తీసుకుంటున్నారు కానీ మేము తీసుకుంటలేదు మన స్టేట్లో అని గర్వంగా గొప్పగా చెప్పిండు. ఇక ప్రైమ్ మినిస్టర్ అయితే అదే చెప్తా ఉంటాడు, ఇక్కడ ఈ స్టేట్లో చాలా ఉన్నది అవినీతి, 20%, 30% ఎక్కడ ఇంత లేదు అంటే ఎంతో కొంత ఉంది, ఇక్కడ ఎక్కువ ఉన్నది అని చెబుతున్నాడు. అంటే ఎవ్రీబడి నోస్. వారి పాలనలోనే ఉన్న కర్ణాటకలో అయితే 40% దాకా అవినీతి నడుస్తూ ఉందట. సో ఇది విషయం. సో మన దేశంలో అవినీతి ఉంది అని అందరికీ ఎరికే. విషయం ఏమిటంటే, మనుషుల్లో 2 రకాలు ఉంటారబ్బా, ఆస్తికులు, నాస్తికులు. నాస్తికులు అంటే దేవుడు, దెయ్యం, పాపం, పుణ్యం, స్వర్గం, నరకం నమ్మరు. ఆస్తికులు ఇవన్నీ నమ్ముతారు. దేవుడు, దెయ్యం నమ్ముతారు, పాపం, పుణ్యం నమ్ముతారు, స్వర్గం, నరకం నమ్ముతారు. మరి అవన్నీ నమ్మి కూడా ఇలాంటి అవినీతికి ఎందుకు పాల్పడుతున్నారో నాకు అర్థం కాని విషయం.
అయితే మనం ఏది చేసినప్పటికీ అది వ్యాపారమైనా ఏదైనా కానీ నైతికతతో నిబద్ధతతో చేస్తే గనక అది లాంగ్ రన్లో ఆ విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది. లేకపోతే గాలి బుడగలాగా కనపడి లేకపోతే గాలి బుడగలాగా వ్యాకోచించి ఆ సత్యం కంప్యూటర్స్ లాగా ఈ యొక్క విజయ్ మాల్యా లాగా అంబానీ తమ్ముడు అనిల్ అంబానీ లాగా సో ఈ విధంగా మూసేసుకోవాల్సి రావచ్చు. ఆఖరిగా కొసమెరుపు ఏమిటంటే కన్జ్యూమర్ ఒక విధంగా ఆలోచిస్తాడు, సేల్స్ మ్యాన్ ఇంకో విధంగా ఆలోచిస్తాడు. అతని ప్లేస్లో ఇతనుంటే ఇతని ప్లేస్లో అతనుంటే ఇక మీరే అర్థం చేసుకోండి, అది విషయం. ఓకే, ఉంటాను. మనము కొత్తగా కారు తీసుకున్న తర్వాత స్వతహాగానే ఒక 3 ఫ్రీ సర్వీసెస్ ఉంటాయి. ఆ ఫ్రీ సర్వీసెస్ ఉన్నప్పుడు ఇతరత్ర ఏ ఖర్చు ఉండదు కాబట్టి ఆ యొక్క షోరూమ్ వర్క్షాప్ వాళ్ళు యాంటీ రస్ట్ కోటింగ్కి సజెస్ట్ చేస్తారు. కానీ ఇది అవసరం లేదు. ఇది ఎలా ఉందంటే కొత్తగా కట్టిన ఇంటికి బిల్డర్ వేసిన పెయింట్ కాకుండా మనం పెయింట్ వేసుకొని లోపలికి వెళ్ళినట్టు ఉంటుంది. అక్కడ అవసరం లేని ఖర్చు ఈ యాంటీ రస్ట్ కోటింగ్. కొత్త కారుకి 3-4 ఇయర్స్ అయిన తర్వాత వేయిస్తే ఒక అర్థం ఉంటుంది, కానీ బ్రాండ్ న్యూ కార్కి ఫస్ట్ సర్వీస్లోనే యాంటీ రస్ట్ కోటింగ్కి వెళ్ళడం అనవసరపు ఖర్చు. కానీ వారు వెళ్ళమంటారు, మనము ఇక ఏ ఖర్చు లేదు కాబట్టి సరే అంటాము. సో వెరసి ఒక 3,000 అనవసరపు ఖర్చు. ఇక మిగిలిన ఫ్రీ సర్వీసెస్లో కూడా మరి టెఫ్లాన్ కోటింగ్ అని సిరామిక్ కోటింగ్ అని సజెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఇవి కేవలము అనవసరమైన ఖర్చులు మాత్రమే. ఎక్కడైనా స్క్రాచెస్ పడ్డాయి, పెయింట్ పోయింది అన్నప్పుడు పెయింట్ వేయించుకొని అప్పుడు టెఫ్లాన్ కోటింగ్కి వెళ్తే ఒక అర్థం ఉంటుంది, కానీ బ్రాండ్ న్యూ కార్కే టెఫ్లాన్ కోటింగ్ కూడా అడ్వైజ్ చేస్తే కనుక వెళ్ళకపోవడమే మంచిది. ఈ రోజుల్లో అంతా వ్యాపారమయమైపోయింది. ఒక రోగికి ఏది అవసరమో అవే టెస్టులు రాయాలి డాక్టర్. అవసరం ఉన్నా లేకపోయినా నాకు కమిషన్ వస్తుంది కదా అని చాలా చాలా పరీక్షలు రాసేసాడు అనుకోండి, అప్పుడు అన్ని పరీక్షలు చేయించుకుంటాడు. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి వారేమో ఈ రాసిన డాక్టర్కి కమిషన్లు ఇస్తారు. కానీ ఏ అవసరం ఉందో ఆ పరీక్ష మాత్రమే చేయించుకోమనాలి నిజమైన డాక్టర్. సో ఆ విధంగానే మన కారుకి ఏదైతే అవసరమో అదే అడ్వైజ్ చేయాలి నిజమైన డీలర్. మీరు అడ్వైస్ సజెస్ట్ చేశారంటే అది జెన్యూన్ అవసరం అని అనుకునే విధంగా ఉండాలి. సో ఈ విధంగా ఉంటుంది. ఒక షోరూంలో నుంచి ఒక వెహికల్ని డెలివరీ తీసుకోవాలంటే ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంటుంది. వీటన్నిటిలో నుండి మనం బయటపడాలంటే మనము యాక్చువల్ కాస్ట్ ఎంతో, వాటిపైన ట్యాక్సెస్ ఎంతో, వేటికి ఎంత ఖర్చు అవుతుందో అవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అప్పుడే మనం మినిమం తోటి బయటకు రాగలుగుతాం. అదర్వైజ్ unnecessarily we can lose 10 to 15,000 minimum. సో ఇది మరి మరొక రెగ్యులర్ వీడియోలో కలుసుకునే వరకు సెలవు.